నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. దేశ రాజకీయాల్లో ఇదొక చారిత్రాత్మక మలుపు. 3 దశాబ్దాలుగా అజేయంగా నిలిచిన ఒక కంచుకోట బద్దలైంది. వ్యూహకర్తగా ఉన్న ఒక నేత క్షేత్రస్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించారు. అటు దక్షిణాదిలో అధికారం చేతిలో ఉన్న అంతర్గత కుమ్ములాటలతో ఒక ప్రభుత్వ గందరగోళంగా మారింది. దేశవ్యాప్తంగా సంభవించిన రాజకీయ సంచలనాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు మనతో లైవ్ లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ద డిఎన్ఏ షో. సార్ తాజా రాజకీయ పరిణామాల గురించి కోటేశ్వరరావు గారి విశ్లేషణలు వినే ముందు ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక మనం ముందుగా ది పైనీర్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ఫస్ట్ హెడ్లైనే చూసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ సపోర్ట్ టు ఎఫ్సిఐ టు ఎక్స్పాండ్ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ, మినిస్టర్ ఉత్తమ్ హైలైట్ స్టేట్స్ రికార్డ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటూ కూడా సో ప్యాడీకి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ విన్స్ బిహార్స్ బంకిపూర్, బ్రేక్స్ బీజేపీస్ హోల్డ్ అంటూ కూడా సో ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఎలక్షన్కి సంబంధించింది. సెకండ్ బ్రిక్స్ యాంటీ గ్రాఫ్ట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఇన్ హైదరాబాద్ ఆన్ August 4 and 5 అంటూ కూడా ఒక హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. బ్రిక్స్ మీటింగ్ హైదరాబాద్లో ఉండబోతుంది August 4న 5న అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. గవర్నమెంట్ హైక్స్ విన్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ ఆన్ పెట్రోల్ డీజిల్ ఏటీఎఫ్ ఎక్స్పోర్ట్స్ అంటూ కూడా సో పెట్రోల్ డీజిల్ పైన పెరిగిన ధరల గురించి కూడా ఇక్కడ మన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఐఐటి హైదరాబాద్ క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ అకాడమియా న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ కూడా మనం చూడొచ్చు. సో ఐఐటి హైదరాబాద్ అనేది సో ఒక ఇండస్ట్రీ అకాడమియా న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. పిఎం మోడీ ఇన్సల్టింగ్ ఎలక్టోరేట్ బై నాట్ అటెండింగ్ హౌస్ అంటూ కూడా ఖర్గే ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. విల్ ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ టేకెన్ ఫ్రమ్ ప్రింటింగ్ ఆఫ్ నీట్ క్వశ్చన్ పేపర్ టిల్ స్టూడెంట్స్ గెట్ ఇట్ అంటూ కూడా సో నీట్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ సుప్రీం కోర్ట్ సే స్టేట్స్ కెన్ విత్డ్రా ఎఫ్ఐఆర్స్, సిజేపీ వెల్కమ్స్ సుప్రీం కోర్ట్ క్లారిఫికేషన్ ఆన్ ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ నీట్ ప్రొటెస్టర్స్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది సిజేపీ వాళ్ళు ఆరోపించడం జరిగింది నీట్కి సంబంధించింది. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పైనీర్ పేపర్లో కనుక మనం చూసుకుంటే ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశలో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. పోలవరం కలవరం, ముంపుపై అప్రమత్తమైన ప్రభుత్వం, నష్టం అంచనాలకు ప్రత్యేకంగా సర్వే, ఉమ్మడి సర్వేను పరిగణలోకి తీసుకోవద్దు, ఐఐటి హైదరాబాద్తో మళ్లీ సర్వేకు సన్నద్ధం, కేంద్రం నుంచి నష్టపరిహారానికి చర్యలు అంటూ కూడా సో పోలవరంకి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చాలా పెద్దగా ఉంది చూసుకోవచ్చు. నిషేధం, దేశంలో రాయల్ ఛాలెంజ్ విస్కీ బ్యాన్, జాబితాలో ఓల్డ్ మాంక్, యాంటిక్విటీ బ్లూ, బ్లాక్ పైపర్ డీలక్స్ వంటివి సైతం, కృత్రిమ ఫ్లేవరింగ్స్పై ఎఫ్ఎస్ఐకు కొరడా అంటూ కూడా సో మద్యానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కర్ణాటక క్యాబినెట్లో అశాంతి, మంత్రిగా ప్రమాణం చేయని గాయత్రి శాంతగౌడ, 20 మందిలో 19 మందే మంత్రులుగా ప్రమాణం, రాజీనామాలు చేస్తామంటున్న అసంతృప్తి నేతలు అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో కర్ణాటక పాలిటిక్స్కి సంబంధించింది. రుద్రకు నో రూల్స్, అధికారుల సీల్ ధిక్కారం అంటూ కూడా మరుసటి రోజు నుంచే మళ్ళీ పనులు, చట్టాన్ని లెక్క చేయని నిర్మాణ సంస్థ, టౌన్ ప్లానింగ్ అధికారులకు సవాల్ అంటూ కూడా సో ఇక్కడ ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. హైదరాబాద్లో బ్రిక్స్ నేడు రేపు సమావేశాలు, 2వ మీటింగ్కు భారత్ ఆతిథ్యం అంటూ కూడా బ్రిక్స్కి సంబంధించిన హెడ్లైన్ మనం ముందు పేపర్లో కూడా చూసాం. సో 4th 5th హైదరాబాద్లో సమావేశాలు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన హెడ్లైన్ ఇది. బీజేపీ వర్సెస్ ఏబీవీపీ ఫీజు లడాయి అంటూ కూడా రియంబర్స్మెంట్ ఉద్యమంపై విభేదాలు, పార్టీ టేక్ ఓవర్పై విద్యార్థి పరిషత్ అసంతృప్తి అంటూ కూడా సో ఇక్కడ ఫీజులకు సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించింది. కాంగ్రెస్ నేతలకు హరీష్ నోటీసులు,
క్షుద్ర పూజలు వ్యాఖ్యలు అవాస్తవం అంటూ కూడా సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. 470 కోట్ల అప్పు క్లియర్, ఏడాదిలో చెల్లించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. సో మనీ లూటింగ్ ఏజెంట్లపై విచారించండి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఫస్టే పెద్ద హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. కాంగ్రెస్ పై నిరుద్యోగి ఛార్జ్షీట్, ఖమ్మం యువకుడి వాంగ్మూలం, దౌర్భాగ్యపు పాలనకు తిరస్కారం అంటూ కూడా నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ దగా చేసింది అంటూ కూడా కేటీఆర్ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. అంగన్వాడీ పోస్టులు అమ్మకానికి, మెరిట్కి కోత, ఇంటర్వ్యూ పేరుతో వాటా అంటూ కూడా సో అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకో హెడ్లైన్ చూసుకుంటే అద్దంకి రామ్మోహన్కు హరీష్ లీగల్ నోటీసులు, క్షుద్ర పూజల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం అంటూ కూడా హరీష్ రావు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎదిరిస్తే బదిలీ, అక్రమాలకు సహకరించని ఉన్నతాధికారులపై 2 నెలలకే వేటు అంటూ కూడా సో ఇంకో హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ గురుకులంలో 25 మందికి అస్వస్థత, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు అంటున్న వైద్యులు, వర్ధనపేట గిరిజన బాలికల హాస్టల్లో ఘటన. సో ఇలాంటి న్యూస్ను మనం ఈ మధ్య తరచూ చూస్తున్నాం అనమాట. గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ కావడం కానీ ఇంకా వేరే కారణాలతో విద్యార్థులు అయితే చాలా ఇబ్బందులు పడడం చూస్తున్నాం అనమాట. సో ఇది ఈరోజైతే మనకు వచ్చిన న్యూస్, వర్ధనపేటలో జరిగిన న్యూస్. సో ఇండ్లు అమ్మలేం, పెళ్లి చేయలేం, రాజధానిలో కాంగ్రెస్ సృష్టించిన కల్లోలం ఇది అంటూ కూడా, గ్రేటర్లో వేలాది కుటుంబాలపై నిషేధిత పిడుగు అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం, సహజీవనంలో ఉన్న గృహహింస చట్టం వర్తిస్తుంది అంటూ కూడా ఐపీసీ సెక్షన్ 498A కింద రక్షణ పొందొచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. బైపోల్స్లో బీజేపీకి షాక్, కమలం కంచుకోట, బీహార్లోని బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు, బీజేపీ చీఫ్ నబీన్ సొంత సెగ్మెంట్లో 18,000 ఓట్ల మెజార్టీతో విజయం అంటూ కూడా సో ఇక్కడ బీజేపీకి షాక్ అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు ఎలక్షన్కి సంబంధించింది. సో భూభారతి నయా వర్షన్, అక్రమాలకు చెక్, పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా భారీ మార్పులు, సో నాలా ప్రక్రియలో లొసుగులు, డేటా అనుసంధాన లోపాలకు చెక్ అంటూ కూడా సో భూభారత్కి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ పెద్దగా అయితే మనం చూసుకోవచ్చు. మాపై పర్సనల్ అటాక్ చేస్తే మేం కూడా చేస్తాం, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతామంటూ కూడా కేటీఆర్ ఆరోపించడం జరిగింది. సో ఆ న్యూస్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సింగరేణికే మనుగూరు బొగ్గు గని, వేలం నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న జెన్కో, అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా సింగరేణికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా అందరూ అలర్ట్గా ఉండాల్సిన న్యూస్ ఏంటంటే, హైదరాబాద్లో కుండపోత, రోజంతా నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు, రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జోరు వాన అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఖచ్చితంగా అందరూ బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. సో రెయిన్కి సంబంధించిన అలర్ట్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆధార్లో అసలేం జరిగింది, మోసాలకు మూలాలు ఎక్కడ, నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన సర్కార్ అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. సో బయోమెట్రిక్ సరిపోయేలా పక్కా స్కెచ్, సాంకేతిక కోణంలో పోలీసుల దర్యాప్తు అంటూ కూడా సో ఆధార్కి సంబంధించిన దాంట్లో జరిగిన అవకతవకల గురించి కూడా ఇక్కడ మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. తాగునీతి ఎద్దడి నివారించండి, రవాణా శాఖలో అనవసర నిబంధనలొద్దు, ఆటోమేటిక్ టెస్టింగ్ ట్రాక్స్ తొలగించండి అంటూ కూడా సో చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. డ్వాక్రా రుణాలపై సర్వీస్ ఛార్జీలు రద్దు, 5 లక్షల పైబడిన రుణాలపై వడ్డీ రేటును 1% తగ్గించిన ఏపీ గ్రామీణ బ్యాంకు అంటూ కూడా డ్వాక్రా రుణాలకు సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. 7న చీరాలలో నేతన్న సేవలో రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ అంటూ కూడా మంత్రి సవిత చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇంకో న్యూస్ ఇక్కడ చూసుకుంటే, ఊసులాడే వాహనాలు, రహదారి భద్రతకు V2V కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈ విధానంలో రేడియో సిగ్నల్స్ ద్వారా ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం చాలా వాహనాల్లో ఉంటున్న అడాస్కు భిన్నం.
దశల వారీ అమలుకు కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కుప్పం కథ మారింది. పరిశ్రమలకు కేంద్రంగా నియోజకవర్గం 8 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు సుదీర్ఘ బంధంతో సాధించిన సత్ఫలితాలు అంటూ కూడా ఇక్కడ కుప్పం కథ మారింది అంటూ కూడా దానికి ఇన్వెస్ట్మెంట్లు కూడా రాబోతున్నాయి అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అన్నమాట. ఉరవకొండలో వైసీపీ హల్చల్, అనుమతి లేకుండా ధర్నాకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి యత్నం అంటూ కూడా విశ్వేశ్వర్ రెడ్డి యత్నం చేశారంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. అవే అరాచకాలు, అవే అబద్ధాలు, 2019లో గొడ్డలిపాటికి వివేక దారుణ హత్య అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇవి ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సో సాక్షి పేపర్లో చూసుకుంటే బీసీ నేతలపై రెడ్ బుక్, బాబు సర్కార్ అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు అంటూ కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా లాకప్ డెత్లు, ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. డిఎస్సి అక్రమాలపై ఉద్యమం ఉధృతం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకుంటే 19 మందితో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ, సీఎం డీకేతో కలిపి 33కు చేరిన మంత్రివర్గ సభ్యులు అంటూ కూడా కర్ణాటకకు సంబంధించిన మంత్రివర్గ విస్తరణకి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాగైతే సేవలు కొనసాగించలేం, ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు లేక, సమ్మె సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి, ప్రతి నెల 170 కోట్ల విడుదల ఉత్తమాటే అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వివిధ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. సో మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకునే ముందు ఇప్పుడు డిఎన్ఏలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. ఇక ఈరోజు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే, బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలు, ప్రశాంత్ కిషోర్ చారిత్రాత్మక విజయం అంటూ కూడా హెడ్లైన్ చూసాం వివిధ పేపర్లో మనం. అయితే బీహార్లోని బంకిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఊహించని షాక్. 3 దశాబ్దాల బీజేపీ కోటను బద్దలు కొడుతూ 19,324 ఓట్ల భారీ మెజార్టీతో సరికొత్త చరిత్ర సృష్టించిన జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ కేవలం 34% పోలింగ్తోనే కుల రాజకీయాలకు చరమగీతం పాడిన సరికొత్త నమూనా అంటూ కూడా మనం న్యూస్లో అయితే చూసాం ఈరోజు వివిధ పేపర్లు. అయితే ముందుగా కోటేశ్వరరావు గారు, అయితే సార్ 3 దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకిపూర్లో ప్రశాంత్ కిషోర్ క్షేత్రస్థాయిలో ఏ వర్గాల ఓట్లను తనవైపు తిప్పుకోవడం ద్వారా ఈ అద్భుత విజయాన్ని సాధించగలిగారు అంటారు? 3 దశాబ్దాలుగా బీజేపీ అక్కడ గెలవటమే కాకుండా 2010 నుంచి జరిగినటువంటి ఎన్నికలను చూస్తే 60% పైగా, ఒక దశలో 72% కూడా ఒక ఎన్నికలో బీజేపీ అక్కడ ఓట్లు సాధించింది. అలాంటి పార్టీ మొన్న స్వయంగా అధికారానికి చేపట్టినటువంటి నేపథ్యంలో దాని ఓటింగ్ శాతం 34%కి పడిపోయి 49% తోటి ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించడం అనేది దేశ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగానే దీన్ని పరిగణించవచ్చు. సిజేపీ సాగించినటువంటి ఉద్యమం, లేకపోతే ఆ నియోజకవర్గంలో మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం బీజేపీలో అంతర్గత కుమ్ములాటల, లేక ఈ మార్పులన్నింటినీ చూసి ఈ పరిణామాలు పర్యవసానాల్లో భాగంగా ఓటర్లు
అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీని, అదేవిధంగా జేడీయూ బీజేపీ కూటమిని కూడా తిరస్కరించి జనసురాజ్ పార్టీ పేరుతో వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ని గెలిపించారనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీని అర్థం రాబోయే ఎన్నికల్లో కానీ లేదా రాబోయే సంవత్సరాల్లో కానీ జనసురాజ్ పార్టీ ఇదే విధమైనటువంటి విజయంతో అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీలను ఓడించి అధికారానికి వస్తుందని మనం ఇప్పుడే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో అధికార పక్షం మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి లేదా ప్రతిపక్షం మీద ప్రత్యేకంగా ప్రేమ లేనటువంటి సందర్భాల్లో ఒక దేశవ్యాప్తంగా ఆకర్షించినటువంటి, దేశవ్యాప్తంగా ఒక ఎన్నికల వ్యూహకర్తగా పేరున్నటువంటి ప్రశాంత్ కిషోర్కి అక్కడ ఓటర్లు ఒక అవకాశం ఇచ్చారు అనే దాని వరకే మనం పరిమితం కావడం మంచిది. ఎందుకంటే దీని కారణంగానే అక్కడ ఏదో పెను మార్పులు జరుగుతాయని మనం అయితే ఊహించలేము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ లేకపోతే జేడీయూ కానీ, ఆర్జేడీ కానీ, లేదా ఆర్జేడీ మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ కానీ అవి ఇప్పటికీ సీట్ల రీత్యా మొన్న ఎన్నికల్లో దెబ్బతిన్నప్పటికీ అవి ఇంకా బలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి అనేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది. బీజేపీకి మాత్రం ఇది దేశవ్యాప్తంగా ఒక తల బొప్పి కట్టినట్లుగా, ఎందుకంటే సిజేపీ ఉద్యమానికి అది తలొకే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించిన తర్వాత తగిలినటువంటి పెద్ద దెబ్బ. అందులోనూ దీనికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నవీన్ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో మరి ఎందుకని బీజేపీ ఆ విధమైనటువంటి ఘోర పరాజయాన్ని పొందింది అనేటువంటిది దేశ పౌరులకి, ఓటర్లకి అది సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది మనం చెప్పొచ్చు. అయితే సార్ ఇక్కడ ఇంకో విషయం మనం తీసుకుంటే ఈ ఉప ఎన్నికలలో కేవలం 34.30% ఓటింగ్ మాత్రమే నమోదు కావడం, అందులోనూ బీజేపీ సాంప్రదాయ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోవడం వెనుక ఉన్న అసంతృప్తికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు సార్? బీజేపీ పాలన మీద లేదా జరుగుతున్నటువంటి పరిణామాల మీద, దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి పరిణామాలు, లేదా అక్కడ నితీష్ కుమార్ పాలనలో కానీ లేదా బీజేపీ పాలనలో కానీ పెద్ద పెను మార్పులేమీ లేకపోవడం అనేటువంటిది ఓటర్లకి అనాసక్తి కలిగించినటువంటి అంశంగా కూడా చూడొచ్చు. ఇప్పుడే కాదు, మొన్న ఎన్నికలు కాకుండా అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే పర్సెంటేజ్, చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైందనేటువంటిది కూడా ఒక వాస్తవం. అందుకని ఓటర్లలో ఉన్నటువంటి అసంతృప్తి, నిర్లిప్తత అనేటువంటివి ప్రధానంగా ఇక్కడ కనిపించాయి. మరి సాంప్రదాయ ఆర్జేడీ ఓటర్లు, ఆర్జేడీకి కూడా గణనీయమైనటువంటి ఓట్ల శాతం తగ్గిపోయింది, గణనీయంగా తగ్గింది. అదేవిధంగా బీజేపీకి ఇంకా తగ్గింది అనుకోండి. అందుకని మరి ఆ పార్టీలకు చెందినటువంటి మద్దతుదారులు దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు అనేటువంటిది కూడా స్పష్టం. ఎందుకు అంటే ఈ ఎన్నికలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ అక్కడ జరిగేటువంటి రాజకీయ మార్పుల మీద ఎలాంటి ప్రభావం ఉండదు. రెండోది, బీజేపీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డును బట్టి అది అక్కడ సులభంగా గెలుస్తుంది అనేటువంటి దాంతో మిగిలినటువంటి పార్టీలు కూడా పెద్దగా పట్టించుకోలేదేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతా ఉంది. ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ కి వచ్చినటువంటి ఆదరణ వెనకాల ఉన్నటువంటి, అంటే దిగువ స్థాయిలో జరిగినటువంటి మార్పులు ఏమిటి అనేటువంటిది మనం ఇంకా పరిశీలించాల్సి ఉన్నది. ఇది ఒక మంచి పరిణామంగానే దీన్ని నేనైతే పరిగణిస్తున్నాను. అయితే సార్, బీహార్లో సుదీర్ఘంగా నడుస్తున్న లాలూ వర్సెస్ నితీష్ సమీకరణాన్ని దాటి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ తెచ్చిన అభివృద్ధి కావచ్చు, విద్య కావచ్చు, ఉపాధి నమూనాలు భవిష్యత్తులో బీహార్ ఓటర్లను ఎంతవరకు స్వీకరిస్తాయంటారు? దీన్ని వాళ్ళు ఎంతవరకు స్వీకరిస్తారు సార్? ఈ ఈ ఈ ఓటర్లలో, ఓటింగ్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆయన ముందుకు తెచ్చినటువంటి ఎజెండాకు మద్దతు ఇచ్చారు అనేది మాత్రం స్పష్టం. అయితే మరి రాబోయేటువంటి రోజుల్లో జనసురాజ్ పార్టీ మరి బీహార్ లో ఉన్నటువంటి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఏ విధమైనటువంటి కార్యాచరణతోటి తన బలాన్ని పెంచుకుంటుంది అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశమే. ఎందుకంటే వ్యవస్థీకృతమైనటువంటి పార్టీల దగ్గర ఉన్నటువంటి డబ్బు, లేకపోతే కండబలం, ముఖ్యంగా బీహార్లో కండబలం, అర్ధబలం, అదేవిధంగా కులం, ఇటువంటివన్నీ కూడా ప్రధానంగా పనిచేస్తున్నాయి, ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అటువంటి వాటిని మొత్తంగా తట్టుకొని
ప్రశాంత్ కిషోర్ సాధారణ ఎన్నికల్లో తన పార్టీని, తన విజయాన్ని ముందుకు కొనసాగించగలరా అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. అక్కడ జరిగేటువంటి పరిణామాలు. ఎందుకంటే ఈ కుదుపుతోటి బీజేపీ తన యొక్క వైఖరిని ఏ విధంగా సమీక్షించుకుంటుంది, దానికి బీహార్ ఓటర్లకి లేదా యావత్ దేశ ఓటర్లకి చూడండి, మేము బీహార్లో గెలిచాము, బెంగాల్లో గెలిచాము, లేకపోతే అక్కడ గెలిచాము, ఇక్కడ గెలిచాము అని ఇప్పటి వరకు బీజేపీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్కి మరి మీ జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించి దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా మీరు ఎదురు లేకుండా గెలుస్తున్నటువంటి చోట్ల ఇప్పుడు ఎందుకు అధికారంలో ఉండి కూడా ఆ విధంగా అభాస్ పాలయ్యారనేటువంటిది అక్కడ సమస్య. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తే ఉప ఎన్నికల్లో ఏ ఉప ఎన్నికల్లో అయినా కానీ అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళే అత్యధిక సందర్భాల్లో గెలిచినటువంటి ఉదంతాలు గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగాయి. కానీ దానికి భిన్నంగా ఘోరమైనటువంటి పరాజయాన్ని ఇక్కడ బీజేపీ మూటగట్టుకుంది. దీనికి కారణాలు ఏమిటనేటువంటిది మైక్రో లెవెల్లో మనం చూడాల్సింది. రైట్ సార్. ఈ ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే ఈరోజు కర్ణాటక కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు, 2 ఎమ్మెల్యేల రాజీనామా అంటూ కూడా మనం వివిధ పేపర్లో హెడ్లైన్స్ అయితే చూసుకున్నాం. అయితే డీకే శివకుమార్ క్యాబినెట్ విస్తరణలో తీవ్ర గందరగోళం, మంత్రి పదవులు దక్కకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగరవేసి శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు యశ్వంతరాయ్ గౌడ పాటిల్, బేలూరు గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం సిద్ధరామయ్య గైహాజరు అంటూ కూడా మనమైతే న్యూస్ అయితే చూసాం సార్. ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్లో ఏర్పడిన ఈ కేబినెట్ సంక్షోభం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న గ్యారంటీలు కావచ్చు, లేకపోతే స్థిరమైన అభివృద్ధి అనే రాజకీయ నమూనా ఈ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది అంటారా ఫ్యూచర్లో? ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఎందుకు అంటే కర్ణాటకలో సాధించినటువంటి విజయ ప్రభావం పక్కనే ఉన్నటువంటి తెలంగాణ మీద పడి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. విజయం సాధించటమే కాకుండా ఒక ఊపు దక్షిణాదిన 2 రాష్ట్రాల్లో ఊపు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో. కానీ కర్ణాటకలో అందరికీ తెలిసినటువంటిదే సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ వర్గాల మధ్య ఉన్నటువంటి పోరు అందరికీ తెలిసిందే. ఆ పోరులో భాగంగానే బలవంతంగా సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించి డికే శివకుమార్కి పట్టం కట్టారు. అయితే ఇళ్ళకి కానీ పండగ కాదు అన్నట్టుగా డికే శివకుమార్కి పట్టం కట్టగానే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కుమ్ములాట్లు అనే దానికంటే అధికార దాహం అనేటువంటిది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ అధికార దాహం అనేటువంటిది తమకు దక్కకపోతే తమకు దక్కని మంత్రివర్గం మంత్రి పదవి అనేటువంటి దాని మీదనే కొంతమంది ఎమ్మెల్యేలు, మీరు చెప్పినట్టుగా 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చెప్తున్నారు, మరొక 20 మంది అదే బాటలో ఉన్నారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటికిప్పుడు ఆ 20 మంది రాజీనామా చేసినా లేకపోతే మరొకరు చేసినా ఉప ఎన్నికలు వస్తాయి తప్ప అక్కడ ఉన్నటువంటి డికే శివకుమార్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఎందుకంటే 135 స్థానాలతోటి అక్కడ కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. ప్రతిపక్షమైనటువంటి బీజేపీకి 66-65 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఆ విధంగా చూసుకున్నప్పుడు అంకెల రీత్యా చూసుకున్నప్పుడు బీజేపీకి మరి ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ మళ్ళీ బీజేపీలో చేరినా కానీ ఉప ఎన్నికల్లో ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడతారు అనేటువంటిది ఒక ప్రధాన సమస్య. ఒకవేళ వారందరూ గెలిచినా కానీ బీజేపీ అక్కడ శివకుమార్ మంత్రివర్గం పతనమై బీజేపీ అధికారానికి వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే ఒకటి మాత్రం స్పష్టం, బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకోవటానికి అది అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ అధిష్టాన వర్గం దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కర్ణాటకలో ఈ విధమైనటువంటి పదవుల కోసం, మంత్రి పదవుల కోసం, అధికారం కోసం ఈ విధమైనటువంటి కుమ్ములాట్లు పడుతున్నటువంటి నేపథ్యంలో దాని ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ మీద కూడా ఖచ్చితంగా పడుతుందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ఆశించినటువంటి వాళ్ళు, బలమైనటువంటి లాబియింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కర్ణాటక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసినటువంటి కర్ణాటకలో ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం బహుశా అధిష్టాన వర్గానికి కూడా ఊహించని విషయంగా మారి ఉంటుంది. మరి ఇప్పుడు కర్ణాటకని తలెత్తినటువంటి అసంతృప్తిని ఎట్లా చల్లారుస్తారు అనేటువంటిది ఒకటైతే,
తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో తలెత్తేటువంటి అసంతృప్తిని ఏ విధంగా ఎదుర్కొంటారనేటువంటిది కూడా కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా రైట్ కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఇది ఈనాటి డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్. తాజా వార్తల విశేషాలతో రేపటి డినే లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.